ఆత్మీయులు కొన్ని విషయాల గురించి జాగ్రత్త పడాలని చెప్పేసి మనకు తెలియజేస్తాం. అయితే బైబిల్లోని కొన్ని విషయాల గురించి ఎవరు ఆత్మీయులు జాగ్రత్త పడాలన్నారు. ఆ విషయాలు ఏంటో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశం కాండము 6వ అధ్యాయం 12వ వచనంలో దేని గురించి జాగ్రత్త పడమని దేవుడు చెప్తా ఉన్నారో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 12వ వచనం. దాసులమైన ఐగుప్తు దేశంలో నుండి నీకు రప్పించిన యెహోవా మరవకుండా నీవు జాగ్రత్త పడుము. చాలు. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము అని చెప్పేసి దేవుడు తెలియజేస్తాం. అంటే మొదటిగా మనం దేనిని మరవకూడదు అని దేవుడు చెప్తున్నారంటే దేవుడిని మరవకూడదు అని చెప్పేసి. దేవుడిని మరవకూడదు అనే మాట ఎందుకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలీయులు ఏం చేస్తా ఉన్నారంట, ఆయన కనాను దేశం వాళ్ళకి వాగ్దాన దేశంలో ఇస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మధ్యలో దేవుడిని మర్చిపోయి మళ్ళా వాళ్ళకి నచ్చినటువంటి బంగారు విగ్రహాన్ని చేసుకొని అన్ని దేవతల వాళ్ళని పూజించి తాగి తిరిగి దేవుని మర్చి. ఎప్పుడు మర్చారు వాళ్ళ దేవుని? మోషే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ఆత్మ పలకలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి మర్చిపోయారు. అదే కాదు, ఇశ్రాయేలీయులు వారు ప్రయాణం చేసి 400 సంవత్సరాల్లో చాలా సార్లు దేవుడిని మర్చిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అయితే అందుకని ఇశ్రాయేలు దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నారు ఏమంటే, నీ దేవుడైన యెహోవాను నీవు మరవకుండా జాగ్రత్త పడు అని చెప్పేసి. అయితే ఇంకో మాట కూడా ఆయన అంటున్నారు ఏమని, నేను మీకు కనాను దేశాన్ని ఇచ్చిన తర్వాత, మీరు త్రవ్వని బావులు అక్కడ వచ్చిన తర్వాత, మీరు వేయని ద్రాక్ష తోటలు అక్కడ వచ్చిన తర్వాత, మీరు ఫలించిన చెట్లు అక్కడ ఫలించిన తర్వాత, వాటన్నిటిని మీరు అనుభవిస్తూ దేవుణ్ణి మర్చిపోతారేమో. కాబట్టి వాటన్నిటిని అనుభవిస్తూ మీరు వాటిని బట్టి దేవుణ్ణి మర్చిపోవద్దు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఈ ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వీటన్నిటిని కూడా మీకు ఇచ్చిన తర్వాత, మీరు తిని తృప్తి పొందిన తర్వాత ఎప్పుడు మర్చిపోతారంట? తిని తృప్తి పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళ ఉన్నారు ఇశ్రాయేలీయులు అని చెప్పేసి. దేవుణ్ణి మర్చే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండంలో వారిని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. అట్లాగే మనలో కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మన యొక్క కోరికలు, మన యొక్క ఆశలు, మన యొక్క అవసరతలను దేవుడి దగ్గర చెప్పుకున్న తర్వాత, దేవుడు మన యొక్క అవసరతలను తీర్చిన తర్వాత, దేవుడు మన యొక్క కోరికలను తీర్చిన తర్వాత, మనకు కావలసింది ఇచ్చిన తర్వాత, మనం తృప్తి పొందిన తర్వాత ఏం చేస్తామంట? దేవుణ్ణి మర్చిపోతామంట, దేవుణ్ణి విడిచిపెడతామంట. ఇంతకు ముందు 4-5 గంటలైనా ప్రార్థన చేస్తారు. ఎందుకు? దేవుడు వాళ్ళకి ఒక అవసరతను తీర్చాలి కాబట్టి, వారిని తృప్తిపరచాలి కాబట్టి ఏం చేస్తూ ఉంటారు? 4-5 గంటలైనా ప్రార్థన చేస్తారు, రోజు ప్రార్థన పెట్టిన వెళ్తారు, లేదంటే బైబిల్ చదువుకోవడానికి ఎక్కువ సమయాన్ని ఇస్తారు. కానీ ఎప్పుడైతే వారి యొక్క కోరిక తీరుతుందో, ఎప్పుడైతే వారి యొక్క అవసరం తీరుతుందో, ఎప్పుడైతే వారి హృదయం తృప్తి పడుతుందో, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దేవుడిని మర్చిపోయి తిరుగుతూ ఉంటారు. నేను ఇంకా దేవుడిని ఆరాధిస్తూనే ఉన్నాను అనుకుంటారు. కానీ ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్షియేషన్ చూసుకుంటే చాలా ఉంటుంది. అలాంటి వాటిని బట్టి దేవుడు మాట్లాడుతున్నారు ఏమంటే, మీ ప్రాణములు తిని తాగి దేవుడిచ్చిన వాటిని అనుభవించిన తర్వాత, తృప్తి పొందిన తర్వాత మీరు దేవుడిని మర్చే వాళ్ళలాగా ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలి? మీ ప్రాణము తృప్తిపరచబడిన తరువాత కూడా దేవుడిని మరువకుండా జాగ్రత్త పడుడి అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మొదటిగా దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఆయన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని మరిచే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మరవకూడదని చెప్పేసి మొదటిగా ఆయన మనకు తెలియజేస్తున్నారు. రెండో విషయం ఏం తెలియజేస్తున్నారు
చేస్తున్నారో చూద్దామా? నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము 20 వచనం, 20, 21, 22 వచనాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన సంహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండో మాటగా దేవుడు ఏం తెలియజేస్తారంటే, ఆయన మాటను మనము జాగ్రత్తగా వినాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రయాణంలో దేవుడు ఏం చేస్తా ఉన్నారు? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఏం చేస్తున్నారంట? ఆయన ఇశ్రాయేలు త్రోవలో వారిని కాపాడుతూ ఉన్నారంట. అంతేకాకుండా ఆయన వారికి చూపించినటువంటి ఆ త్రోవలు వాళ్ళు చక్కగా నడచడానికి వాళ్ళకి ఏం చేస్తా ఉన్నారు? దేవుడు ఒక దేవదూతను ముందుగా పంపుచున్నారు. అయితే ముందుగా పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఒకవేళ దేవుని మాట శ్రద్ధగా వినకపోతే ఏమవుతుందని దేవుడు అక్కడ తెలియజేస్తున్నారు. అయితే నీవు నీ అతిక్రమములను ఆయన సంహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏమని? నా మాట మీరు వినాలి, మీరు చేసే అతిక్రమములను ఆయన సంహరింపుడు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకైనా ఆ మాట అంటున్నారు? ఆల్రెడీ దేవుడు వాళ్ళ త్రోవలో తోడుగా ఉండి నడిపించారు, వాళ్ళకి మార్గాన్ని చూపించారు, వాళ్ళకంటే ముందుగా దేవదూతను పంపించారు. అయినప్పటికీ కూడా నేను దేవుడి మాట వినని స్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడంట? మన పాపాలను, మన తప్పుల్ని ఆయన సంహరింపుడు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి మనకంటే ముందుగా దేవుడు మన కొరకు ఒక దేవదూతను సిద్ధపరిచినారు. మన మార్గంలో కానీ, మన పనులలో కానీ, మన మన దైనందిన జీవితాల్లో మనం చేసే ప్రతి విషయాల్లోనూ మనకంటే ముందుగా దేవుడు ఎవరు ఉంచుతున్నారో తెలియజేశారు. మనకంటే ముందుగా ఆయన దేవదూతను ఉంచుతున్నారని ఆయన తెలియజేశారు. ఆయనను మనము దేవుడి మాట వినకపోతే, ఆయనను మనం ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకోకపోతే, ఆయనను ఆయన చూపించిన మార్గంలో మనం వెళ్ళకపోతే అప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన మన తప్పుల్ని సంహరించడు, ఆయన మన పాపాన్ని క్షమించడు. ఎప్పుడైతే మనం దేవుడి మాట విని ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకుంటామో, ఆయన త్రోవలో నడుచుకుంటామో, అప్పుడు మనకి ఏం జరుగుతుందంట? మన శత్రువులకు ఆయన శత్రువు అయి ఉంటాడంట, మన విరోధులకు ఆయన విరోధి అయి ఉంటాడంట. మన శత్రువులు అంటే ఎవరు? మన శత్రువులు అని బైబిల్ చెప్తుందంటే మనకు మనమే శత్రువులుగా ఏర్పరచుకుంటాం కాదు, మనకు మనమే విరోధులుగా ఏర్పరచుకుంటాం కాదు. మనకి ఎవరైతే విరోధంగా ఉంటారో వాళ్ళ గురించి దేవునికి తెలుసు. మన మీద ఎవరైతే కక్షలు సాధిస్తారో వాళ్ళ గురించి దేవునికి తెలుసు. కాబట్టి మనం ఎవరి మీద కూడా శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు, విరోధం పెంచుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మన శత్రువులు ఎవరో, మన విరోధులు ఎవరో మనకంటే ముందుగా దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తా ఉంటాడంట? ఆయన మాట విని జాగ్రత్తగా నడుచుకునే ఎడల మన శత్రువులకు ఆయన శత్రువుగా ఉంటాడంట, మన విరోధులకు ఆయన విరోధిగా ఉంటాడని చెప్పేసి వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకొక మాట బైబిల్లో తెలియజేయబడుతుంది. ఏంటో తెలుసా? నీ శత్రువులను నీవు పిలిచి భోజనం పెట్టిన ఎడల వారి నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోయబడును. నీ శత్రువులా చూస్తున్నావా? లేదు. కానీ వాడి మనసులో ఉన్న ఆలోచనని ఎవరు కనిపెట్టారు? దేవుడు కనిపెట్టారు. నీకు శత్రువులా లేకపోయినా కూడా నీ విషయంలో వాడు శత్రువుగా ఆలోచిస్తున్నాడు కాబట్టి దాన్ని దేవుడు కనిపెట్టి నీ
కూడా దేవుడు ఏం చేశాడు, వాడి నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోయబడ్డాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎవరిని కూడా శత్రువులుగా ఏర్పరచుకోకూడదు, విరోధులుగా ఏర్పరచుకోకూడదు. దేవుని మాటను బట్టి నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలి అని అంటే, దేవుడు ఆయన చెప్పేటువంటి మాటలు మనం శ్రద్ధగా విని నడుచుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన సమస్తమైన కృపను మనం చూపించి ఆయన మనకు ముందుగా నడుస్తారు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడుతుంది. ఇంకొక వాక్యం మనం గమనించినట్లయితే, దేవుని మాటలు మనం శ్రద్ధగా విన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చూద్దామా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఒక మాటను మనకు తెలియచేస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 13వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో దేని విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్నాయి కదా, నీవు అనుసరించి నడుచుకోవాలని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఈ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడలా యెహోవా నీకు తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండును కానీ క్రిందివాడుగా ఉండవు అని దేవుడు తెలియచేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మాట నీవు శ్రద్ధగా వింటే ఏం జరుగుతుందంట? యెహోవా మాట నీవు శ్రద్ధగా విననేడలా ఆయన నీకు ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా నీవు మరవకుండా చేసిన ఎడలా ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞాపించిన వాటిల్లో, ఆయన చెప్పిన వాటిలలో దేనినైనా నీవు మరవకుండా చేసిన ఎడలా దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. నిన్ను పైవాడిగా ఉంచుతాడు కానీ క్రిందివానిగా ఉంచడు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నారు. మనం ప్రార్థన చేస్తా ఉంటాం, ఏమని? దేవా, నీవు నన్ను తలగా ఉంచుతా అన్నావు కానీ తోకగా ఉంచని చెప్పావు కదా, నీవు నన్ను పైవాడిగా ఉంచుతా అన్నావు కానీ క్రిందివాడిగా ఉంచని చెప్పావు కదా, నేను నీ బిడ్డను కదా అని చెప్పేసి చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అంతకంటే ముందు అక్కడ ఒక మాట ఉంది, దాన్ని మర్చిపోతా ఉంటారు. ఏమని? నేను నీకు ఆజ్ఞాపించిన వాటిల్లో దేనినైనా మరవకుండా నీవు చేసిన ఎడలా, దేనినైనా మరవకుండా నీవు నడుచుకునే ఎడలా, ఏ ఆజ్ఞనైనా కూడా నీవు క్రమం తప్పకుండా పాటించిన ఎడలా అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అప్పుడు మాత్రమే నిన్ను పైవాడిగా ఉంచుతాడు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి మనలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు నేను నీతోనే